మనము ఇవాళ కాకరకాయ ఉల్లికారం చేసుకున్నామండి. యాక్చువల్గా చిన్న పండు వచ్చింది తీసుకున్నాను నేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగే యాక్చువల్గా అయితే పులుసు అది పెట్టుకుంటాము, లేకపోతే పులుసు కూరలో చేసుకుంటాము. ఇవాళ నేను దీంతో మనము ఉల్లికారం కూరలో చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ చాలా బాగుంటుంది. ఏం లేదండి, కాకరకాయలని నీట్గా కడుక్కుని వాష్ చేసుకుని చక్కగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్లో ఇవి 2 కాకరకాయలు, నాకు ఒక 2 కాకరకాయలు అలా వేసుకున్నాను. నేను ఇలా ముక్కల కింద కట్ చేసి ఆ నూనెలో వేసేసానండి. పోపు అది ఏమీ లేదు. వేసి నేను లిడ్ పెట్టుకుని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకుందామండి. ఈ లోపల ఏం చేయాలంటే ఉల్లిపాయ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 3-4 ఎండుమిరపకాయలు మీ స్పైసీని బట్టి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఉప్పు అండి, ఇంకేమీ యాడ్ చేయలేదు. యాక్చువల్గా ఇప్పుడు ఇది 3 కలిపి మనం మిక్సీ వేసేసుకున్నాము. ఉప్పు మాత్రం కంపల్సరీ వేయాలండి, లేకపోతే ఉల్లికారం చేదు వచ్చేస్తుంది. సో మనం ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకున్నామండి. చూస్తారు కదండి ఇలాగ ఉల్లికారం ఇలా వస్తుంది. సో ఇది ఒక 10 మినిట్స్ ఇది మగ్గబెట్టుకుని అప్పుడు దీని సంగతి చూద్దామండి. ఇది మూత పెట్టేసుకుని ఇలా ఉంచుకుందాము. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి. సో చూస్తారు కదండి ఒక 5 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనము హైలో పెట్టుకుందాము. ఒకసారి హైలో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వేగనిద్దామండి. అప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది. లేదు మాకు మెత్తగానే కావాలి అంటే ఇందులో ఉల్లికారం వేసేసుకోవచ్చండి. ఒక 2 మినిట్స్ ఒక్కసారి మనం, ఎందుకంటే ఆవిరి వస్తుంది కదండి సిమ్లో పెట్టుకుంటే, ఆ ఆవిరంతా పోవాలి, అప్పుడే బాగుంటుంది. నూనె అంతా ఇలా వదలాలండి. చూసారు కదా అలా వదులుతుంది. అప్పుడు చక్కగా కాకరకాయ వేగినట్టు. అట్లా చేదు వచ్చేస్తుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. చూస్తారు కదండి వేగిపోయింది. ఇప్పుడు మనము ఈ ఉల్లికారం తీసుకెళ్ళి ఇందులో వేసేసుకుందాము. చూస్తారు కదా, ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇది కూడా వేసుకున్నామండి. వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఉల్లికారంలో ఉప్పు వేసాం కదండి, సరిపోతుంది. లేదంటే ఒకసారి టేస్ట్ చూసుకుని ఒకసారి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేదు మాకు కొంచెం తీపి కావాలి అంటే ఇందులో కొంచెం మనం బెల్లం కానీ చిన్న పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేనైతే వేయలేదు. ఆల్రెడీ కాకరకాయ చిన్న పండు ఉంది కనుక, చిన్నది పండు ఉంది కనుక చిన్న తీపి వస్తుంది. సో అది సరిపోతుందండి, చేదు విరుగుతుంది. సో ఇలా టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ట్రై చేయడం మాత్రం అంతకన్నా మర్చిపోవద్దండి. చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే వదలరు. విత్ రైస్ బాగుంటుంది, పుల్కాసు చపాతీకి బాగుంటుంది, కర్డ్ రైస్కి బాగుంటుందండి, అన్నింటికి బాగుంటుంది. చూసారు కదండి ఇలా ఆయిల్ వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యమ్మీగా రెడీ అయిపోయింది. వావ్ కదా, కలర్ఫుల్గా ఉంది కదా. థ్యాంక్ యూ.